నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ. ఉమ్మడి మెదక్ జిల్లాలో అదనపు ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు సింగూరు నుంచి ఘనపూర్ ఆనకట్ట వరకు 14 చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. సింగూరు, ఘనపూర్ ఆయకట్టు పరిధిలో చెక్ డ్యాంల నిర్మాణంపై 10 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల కష్టాలు త్వరలోనే తొలగిపోనున్నాయి. జిల్లాలో మంజీరా నది 90 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. పుల్కల్ వద్ద సింగూరు డ్యాం మినహా మంజీరా నది నీటి నిల్వలకు మరెక్కడా జలాశయాలు లేవు. దీంతో ప్రతి ఏటా సాగునీటి ఎద్దడి తప్పడం లేదు. గతంలో ఈ సమస్యను ఎన్నోసార్లు ఉమ్మడి రాష్ట్ర పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారంపై అధ్యయనం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంజీరా, హల్దీ వాగుపై 14 చెక్ డ్యాంలు నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు 81,94,00,00,000 రూపాయలు మంజూరు చేశారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వాటికి ఆయకట్టు 25,200 అందుబాటులోకి వచ్చేటట్టు దానికి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ వర్కులకు టెండర్స్ ఆఫర్ చేసి అన్నీ ఫైనల్ చేయడం జరిగింది. వాటికి 9 months కాల పరిమితి ఉంది. అంతలోపల అన్నీ కంప్లీట్ చేసి రైతులకు ఆయకట్టు అందుబాటులో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. మంజీరా నదీ పరివాహక ప్రాంతం పరిధిలో చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయితే తమ చిరకాల స్వప్నం నెరవేరుతుందని, సాగునీటి కష్టాలు తొలగిపోతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉండడం వల్ల మేము అందరం వ్యవసాయం చేసుకుంటాము. వ్యవసాయం చేసుకోవడం వల్ల మాకు అందరం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాము. ఈ సంవత్సరం ఆనకాలమే ఎండిపోయింది 2 సార్లు. ఈ చెక్ డ్యాంలు కడితే మాకు కూడా బోర్లు బాగా వస్తాయని ఆశిస్తున్నాము. అందుగురించి మాకు కట్టాలని మేము కోరుతున్నాము. మా విలేజ్ మొత్తం వ్యవసాయదారి కుటుంబం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి బోర్లలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి చాలా అవస్థలు పడుతున్నారు విలేజ్ రైతులు మొత్తం. ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. చెక్ డ్యాం నిర్మాణం పూర్తయితే సంగారెడ్డి, ఆందోల్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల రైతులకు మేలు జరుగుతుంది. చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నదాతలు కృతజ్ఞతలు చెప్తున్నారు. చెక్ డ్యాంలు కడితే బాగా డెవలప్మెంట్ అవుతుంది. 500-600 ఎకరాలు రైతు సాగే అవకాశం ఉంది. మంచి పంటలు పండుతాయి. అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. ఈ ఘనత మన కేసీఆర్ చేసిన ఘనత చాలా మంచి పని. ఇది ఈ చెక్ డ్యాంలు అయితే దీంతో మేము పంట పండించుకోగలుగుతాము. మేము సస్యశ్యామలంగా మంచిగా బ్రతికే అవకాశం మాకు ఉంటుంది. మంజీరా నది జలాల సద్వినియోగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.